నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. ఈ మధ్య కాలంలో ఏఐ వచ్చాక చాలా జాబ్స్లలో ఎఫెక్ట్ ఉన్నాయని మనకు తెలిసిన విషయమే. ఎస్పెషల్లీ ఎక్కువ ఎఫెక్ట్ ఉంది ఐటీ అనేది మనం వింటూ ఉన్నాం. ఐటీలో ఏఐ వచ్చాక చాలామంది జాబ్స్కి లే ఆఫ్ జరగడం కూడా చూస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ బాగాలేదు అనేది కూడా మనం వింటూ ఉన్నాం. అసలు ఐటీ ఎలా ఉంది, ఏఐ వల్ల ఎలాంటి ప్రాజెక్ట్స్కి ఎఫెక్ట్ పడుతుంది, ఐటీ ఎంప్లాయీస్ ఏం ఫీల్ అవుతున్నారో వాళ్ళ మాటల్లో విందాం. పదండి. ప్రజెంట్ మనం ఐటీ చూస్తున్నాము. ఏఐ వచ్చాక ఏఐ అన్నిటి మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనేది తెలుస్తుంది, కానీ ఎస్పెషల్లీ ఐటీ మీద ఎక్కువ ఉందని తెలుస్తుంది. ఎలా ఉన్నాయి మీ జాబ్స్, ఎలా ఉన్నాయి లే ఆఫ్స్? బయట మనకి ఇన్ఫోసిస్ కానీ మనకి విప్రో కానీ ఇవన్నీ లే ఆఫ్స్ జరుగుతున్నాయి అంటున్నారు. మీరు ప్రజెంట్ చేస్తున్న వర్క్ ఎలా ఉంది, మీ ఫీల్డ్లో మీకు ఎలా అనిపిస్తుంది? నేను ఇప్పుడు బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. ఓకే. ప్రజెంట్ ఏంటంటే ఏ అనేది చాలా ఇన్ఫ్లుయెన్సింగ్గానే ఉంది అన్ని ఫీల్డ్స్లో కూడా. ఫర్ను మా వర్క్ కల్చర్ అంటే నేను వర్క్ చేస్తున్న డొమైన్ బేస్లో ఏంటంటే ఇప్పుడిప్పుడే ఏఐని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. బట్ ఫర్ను నెక్స్ట్ 1 year వరకు ఇట్ వుడ్ బి గుడ్ ఫర్ డేటాబేస్ డెవలపర్ ప్రకారం. అదర్ టెక్నాలజీస్ చూసుకున్నప్పుడు కంపల్సరీగా ఏ రీప్లేస్ ఎఫెక్ట్ చాలా ఉంది. సో లేఆఫ్స్ కూడా చాలానే జరుగుతున్నాయని వింటున్నాం, బట్ చూస్తున్నాం కూడా. అండ్ కరెంట్ మార్కెట్ ప్రకారం చూస్తుంటే సమ్మన్ హూ సర్చింగ్ ఫర్ ద జాబ్స్ రైట్, వాళ్ళకి కాల్స్ ఏం రావట్లేదు. దట్ మీన్స్ మార్కెట్ వాజ్ వెరీ బ్యాడ్. సో డెఫినెట్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ ఇన్ సమ్ ఏరియాస్. ఇప్పుడు చూస్తున్నాము లే ఆఫ్స్ జరుగుతున్నాయి ఐటీలో. ఫ్రెషర్స్కి కానీ ఇప్పుడు ఎవరైనా కంపెనీ చేంజ్ అవుదాము అన్నా మనకి కాల్స్ అనేది రావట్లేదు అనేది తెలుస్తుంది. ఎలా ఉంది అసలు ఐటీ, ఎలా ఉంది మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ కానీ ఏ ఎఫెక్ట్ ఎలా ఉంది మీ ఐటీ మీద? ఇప్పుడు అన్నింటిలో ఏఐ ఇంపార్టెన్స్ ఉంది. అంటే ఇప్పుడు ఫ్రెషర్స్ అంటే ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు, ఇప్పుడు అన్నీ ఉంది, కానీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కావాలి. ఇప్పుడు ఏం కాలేజ్లో మనం ఇప్పుడు మనం ఓన్గా చదవాలి. సో ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఏఐ ఏంటంటే ఇప్పుడు చాట్ బాక్స్ అంతా వచ్చింది, చాట్ జీపీటీ అన్నీ వచ్చింది. అంటే అదే అంత వర్క్ చేయదు, కానీ మనం అసిస్ట్ చేయొచ్చు. అంటే అది ప్రాపర్గా యూస్ చేసి ఇప్పుడు ఎక్కువ ఉంది. ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అన్నీ ఉంది. ఇప్పుడు మనం ప్రాపర్గా యూస్ చేసి మనకి కెరీర్లో బాగా డెవలప్ అవ్వచ్చు. అంటే అది మనం కెరీర్ని అప్సెట్ చేయదు, కానీ హెల్ప్ చేస్తుంది. ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఐటీ జాబ్ ఈజ్ సేఫ్ అనుకుంటున్నారా నెక్స్ట్ జనరేషన్? ఏ జాబ్ సేఫ్ కాదండి. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంప్రూవ్మెంట్స్ వస్తుంది. ఇప్పుడు ఇన్నోవేషన్స్ అన్నీ అంటూ ఉంది. ఒకటి వస్తే ఒకటి పోతుంది. సో ఏది కన్ఫర్మేషన్ ఉండదు. ఐటీలో ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటే జాబ్ ఈజ్ సేఫ్ అంటారు మీరు? ఎస్, ఆబ్వియస్లీ. అంటే ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నాలెడ్జ్ అంటే 100% ఎవరికి తెలియదు. అండర్స్టాండ్ అంటే ఐఎమ్ లైక్ జీరో, అప్పుడే విల్ బి ఏబుల్ టు ఇంప్రూవ్. అంటే హాయ్, ఎలా ఉంది సార్ ఐటీ జాబ్? ఎలా ఉంది? ప్లేస్మెంట్స్ కానీ కాలేజెస్కి వెళ్ళి ప్లేస్మెంట్స్ తీసుకోవడము తగ్గిపోయింది. ఇప్పుడు బీటెక్ చేసే వాళ్ళకి ఎలా ఉంది? నెక్స్ట్ ఐటీలో మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. ఐటీ జాబ్స్ ఇప్పుడు చేంజ్ అవ్వాలి అనుకున్నా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉందని తెలుస్తుంది. లే ఆఫ్స్ ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఏంటి సార్ అసలు ఐటీ పొజిషన్ ఎలా ఉంది? లోపల ఉన్న మీకు బాగా తెలుస్తుంది. ఏంటి సార్ ఐటీ ఎలా ఉంది? సో ఐటీ చాలా ఇంపాక్ట్ అయింది బికాస్ ఆఫ్ ఏఐ. మ్యాన్ పవర్ అయితే చాలా తగ్గిపోయింది. ఇదివరకు 100% ఉన్న మాన్యువల్ ఎఫర్ట్ ఇప్పుడు 50% కంటే తక్కువ అయిపోయింది. సో దానివల్ల కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. వీ కెన్ ప్యూర్లీ నాట్ డిపెండ్ ఆన్ ఏఐ. సో ఏఐ కెన్ డిస్ట్రాయ్ ద వరల్డ్, ఆల్సో ఇంప్రూవ్ ద వరల్డ్. సో లేటెస్ట్గా చూసుకుంటే ఒక బ్యాంక్ కంపెనీ, వన్ ఆఫ్ ద బ్యాంక్ కంపెనీ, దే లేడ్ ఆఫ్ కంప్లీట్ manual power, so they completely relied on the AI. So recently what happened, because of that AI, so it doesn't require any manual power, so it deleted complete database and there is a huge impact on the bank. So then the company realized and they taken back the old resources and they given the employment again. So but impact aithe undi, but I couldn't say it is completely impacted, but going forward it will impact huge. And ఇప్పుడు చూసుకుంటే చాలామంది ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఇంతకుముందు కంప్లీట్గా సాఫ్ట్వేర్ పైన డిపెండ్ అయ్యారు. బట్ ఇప్పుడు వచ్చేసి అటు సాఫ్ట్వేర్ చూసుకుంటున్నారు, ఇటు ప్రొఫెషన్ బిజినెస్ కూడా చూసుకుంటున్నారు. సో అట్లా డిఫరెంట్ సెగ్మెంట్స్లో కూడా వెళ్ళిపోతున్నారు. పీపుల్స్కి కూడా మోర్ ఎక్స్పోజర్ వస్తుంది. ఇప్పుడు నేనే చూసుకుంటే నాకు మల్టిపుల్ బిజినెసెస్ కూడా ఉన్నాయి. సో ఐ కెన్ వర్క్ యాజ్ వెల్ యాజ్ ఐ కెన్ డూ బిజినెస్. సో ఆ ఫుల్ ఫ్లెడ్జ్ అయితే ఉంది. పీపుల్స్ జనాలు పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి కూడా
నెసెసిటీస్ పెరుగుతున్నాయి. ఆ నెసెసిటీని కూడా పీపుల్స్ అడ్వాంటేజ్గా యూజ్ చేసుకొని డిఫరెంట్ బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఐటీ ఫ్యూచర్ మనం ఏమో ఆలోచించవచ్చు. ఐటీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటారు ఏ ఎఫెక్ట్ వల్ల? నెక్స్ట్ ఏంటంటే ఎంబీబీఎస్ చదివించడానికి మన పేరెంట్స్కి చాలా ఖర్చు అవుతుందని చాలామంది బీటెక్ అయిపోతే ఏదో సెటన్ ఆఫ్ జాబ్ వస్తుంది అనేసి బీటెక్ చదివి ఇటు సాఫ్ట్వేర్కి వచ్చే పిల్లలే చాలామంది ఉంటారు. అలాంటిది ఒకటి లే ఆఫ్స్ ఎలా జరుగుతున్నాయి? లే ఆఫ్స్ ఉన్నాయా ఫ్రెషర్స్కి కానీ ఇప్పుడు పనిచేస్తున్న వర్కింగ్ మీకు కానీ ఎలా ఉంది? లేఆఫ్స్ అయితే ఉన్నాయి. రీసెంట్గా మీరు చూసే ఉంటారు, మైక్రోసాఫ్ట్, టీసీఎస్ అండ్ కాగ్నిసెంట్ అరౌండ్ 30,000 పీపుల్ని లే ఆఫ్ చేసింది. సో అది ప్రతి సంవత్సరం జరుగుతుంది. బట్ ఈ ఇయర్ జనాలకి కానీ కంపెనీస్కి కానీ కొంచెం అవేర్నెస్ ఉంది. కంపెనీస్లో కూడా అదేంటి ఏఐ పైన కొంచెం అవేర్నెస్ పెంచుతున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టూల్స్ కూడా ఇప్పుడు వచ్చే టూల్స్ కూడా ఏఐ బేస్డ్ టూల్స్ ఉన్నాయి. సో ఇంతకుముందు ఎంప్లాయీస్కి కానీ ఫ్రెషర్స్కి కానీ సీనియర్ ఎంప్లాయీస్కి కానీ కోడింగ్ నాలెడ్జ్ కానీ లేకపోతే ఆపరేషన్ నాలెడ్జ్ కానీ ఉండాల్సింది. బట్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది 90% ఆఫ్ దిస్ కోడింగ్ పార్ట్ కానీ ఆపరేషన్ వర్క్ కానీ ఏఐ చూసుకుంటుంది. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇదే కంటిన్యూ అవుతే డెఫినెట్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే చాలా ఇంపాక్ట్ అవుతారు. ఎందుకంటే ఐటీ చాలా ఇంపార్టెంట్ మనకి. ఐటీ ఉండబట్టే రియల్ ఎస్టేట్ కానీ చాలామంది హోమ్ లోన్స్ ఈఎంఐ అంతా బేస్డ్ అని ఉంటుంది. మీరు సజెషన్స్ ఏం చెప్తారు ఐటీ ఫీల్డ్కి వచ్చే వాళ్ళకి కానీ ఐటీలో ఫర్దర్గా ఎక్స్పీరియన్స్ 15 years దాటాక కూడా సాఫ్ట్వేర్ జాబ్ సేఫ్ కాదనే ఫీల్ అయ్యే సిచ్యువేషన్ వచ్చేసింది, మీరు ఏం చెప్తారు? సో డెఫినెట్లీ ఇప్పుడు ఫ్రెషర్స్కి ఇప్పుడు చాలామందికి అవేర్నెస్ వచ్చేసింది. సో నేను ఐటీకి వెళ్ళాలా లేకపోతే వేరే ఇంకేదైనా సెగ్మెంట్కి వెళ్ళాలా అనేది. సో ప్రతి సెగ్మెంట్లో మనకి ఇది ఉంది. సిఏకి కానీ సాఫ్ట్వేర్కి కానీ ఈవెన్ మెడికల్ ఫీల్డ్లో కూడా మనకి కంప్లీట్ ఏఐ వచ్చింది. ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్లోనే కూడా ఏఐతో సర్జరీస్ జరుగుతున్నాయి. సో ప్రతి ప్లేస్లో మనకి ఏఐ ఉంది కాబట్టి డెఫినెట్గా జనాలు అయితే ఇంపాక్ట్ అవుతారు. బట్ ఇది ఎలా తీసుకెళ్తుంది ఫ్యూచర్ని అనేది నేనైతే ప్రిడిక్ట్ చేయలేను ఇప్పటికైతే. బట్ ఇప్పటికైతే చాలా ఇంపాక్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హాయ్. Hello. హాయ్. యువర్ వర్కింగ్ హౌ మెనీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్? I'm a fresher. Yeah. Like right now I only got. I'm feeling good right now because I came from a AI background only. So I suggest people to like use AI in your day-to-day life, and like you need to learn AI in a way like nowadays you can't rely on the manual things. So AI is coming soon in our way. So you need to learn AI so you can enhance yourself and increase the learning ability so you can progress in your career and everywhere. So yeah, but don't take it as a challenge that AI is going to take our jobs. Take it in a positive way so you can grow in your fields. Yeah, thank you. Yeah, you can learn. Jobs is safer. Jobs are not safe, I guess, but new jobs are going to come. There is it is going to be even after some time because if AI is going to take our jobs, it is also going to give jobs also. So that's even yeah. Thank you so much. Hi. Hi. ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు మీరు సాఫ్ట్వేర్? Since 7 months అవుతుంది. 7 months. ఫ్రెషర్గా యాజ్ క్యాంపస్ ప్లేస్మెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్. ఎలా ఉంది? ఐటీ జాబ్ ఎలా ఉంది? ఏ వచ్చాక కొత్తగా నేను ఇప్పుడు ఇక్కడ చూస్తున్న వాళ్ళు కొత్తగా మీరు ఫ్రెషర్గా అంటున్నారు, ఎలా ఉంది జాబ్? ఎలా ఉంది? ఏ ఎఫెక్ట్ ఎలా ఉంది? ఏఐ ఎఫెక్ట్ అంటే జాబ్స్ మీద ఎఫెక్ట్ తీయదు. బట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న దాంట్లో 10% జాబ్స్ తగ్గుతాయి ఏఐ వల్ల. ఎందుకంటే ఆటోమేషన్ అని ఏఎంఎల్ అని అవన్నీ వచ్చేసరికి కొద్దిగా 10% జాబ్స్ తగ్గుతాయి. కానీ ఏఐ వచ్చి మొత్తం జాబ్స్ పోయేది అనేది అయితే లేదు. ఎక్కువ బయట కాల్స్ లేవు, లే ఆఫ్స్ జరుగుతున్నాయి అని అంటూ ఉన్నారు కదా, అది ఎంతవరకు ట్రూ? మీ జాబ్ ఎలా ఉంది? యాక్చువల్లీ నేను వర్క్ చేసేది హెచ్సిఎల్లో. నా జాబ్ సెక్యూర్గానే ఉంది. యాక్చువల్లీ హెచ్సిఎల్లో జాబ్స్ మోస్ట్లీ సెక్యూర్ ఉంటాయి. లే ఆఫ్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటే ప్రాజెక్ట్స్ లేక. సో ట్రంప్ కొన్ని కండిషన్స్ పెట్టడం వల్ల ప్రాజెక్ట్స్ రాకపోవడం, అవన్నీ కండిషన్స్ వల్ల కొద్దిగా ప్రాజెక్ట్స్ రావడం డిలే అవుతుంది. అండ్ ఇప్పుడు చాలామంది బెంచ్ మీద ఉంటున్నారు. సో అందుకని వాళ్ళు బెంచ్ మీద ఉన్నా సరే మనీ పే చేయాలి కాబట్టి లే ఆఫ్స్ జరుగుతున్నాయి. టెక్నాలజీ అప్డేట్ ఉంటే సాఫ్ట్వేర్ జాబ్ సేఫ్ అంటారా మీరు? అవును, టెక్నాలజీ అప్డేట్ ఉంటే సాఫ్ట్వేర్ జాబ్ సేఫ్. నెక్స్ట్ మీరు ఏం ఎలా అచీవ్ చేస్తున్నారు? ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి? అంటే ఏఐ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? ఏఐ టూల్స్ ఏమైనా వర్క్ చేస్తున్నారా మీరు?
నేను కరెంట్లీ ఏఐ టూల్స్ ఏం వర్క్ చేయట్లేదు, నేను ఆటోమేషన్ చేస్తాను. బట్ ఏ ఎంప్లాయ్కైనా సజెషన్ ఏంటి అంటే మీరు కరెంట్ ఉన్న టెక్నాలజీని వర్క్ చేసుకుంటే నేర్చుకోండి. సో నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఆటోమేటిక్గా మీరు మీ మేనేజర్ మిమ్మల్ని తీసుకెళ్తాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదా, ఐటీ పీపుల్స్ దగ్గర మనం తీసుకున్న బైట్స్లలో ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంది. ఏఐతో మనకి లాభం కానీ నష్టం కానీ ఏమీ లేదు. టెక్నాలజీ పరంగా ఏఐ టూల్స్ వాడుతూ ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఫ్యూచర్ కూడా బాగుంటుంది అనేది చాలామంది ఒపీనియన్.